సో వెల్కమ్ టు ఎస్ఎస్ ఎడ్యుకేట్ ఛానల్. సో మీకు రాబోయే కాలంలో టెట్ టు డిఎస్సికి సంబంధించినటువంటి మనం ఒక్కొక్క యూనిట్ తీసుకొని వాటికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను విశ్లేషణ చేసుకుందాం. ఎందుకంటే రాబోయే కాలంలో మనకు టెట్ టు డిఎస్సి అనేది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మిత్రులకు ఉపయోగపడుతుందనే అంశంలో తీసుకొని ఇక్కడ మనకు దీన్ని చెప్పడం జరుగుతుంది. అంటే మనకు ఉన్నటువంటి కంటెంట్ బుక్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఒక్కొక్క యూనిట్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క టాపిక్ తీసుకొని వాటిపైన మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. మీ సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ డాక్టర్ రాములు సుధోని. మనకు ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఈ ఎంసీక్యూలు మనకు ముఖ్యమైనటువంటి ప్రశ్నలు సమాధానాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. రైట్. మనం గమనించినట్లయితే ఫస్ట్ ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ మనం తీసుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్. కాబట్టి ఈ గ్లోబలైజేషన్ సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు సమాధానాలు ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే ప్రపంచీకరణ అనగానేమి అంటే మన కంటెంట్ బుక్లో నుంచి డైరెక్ట్గా మనకు అడగడం జరుగుతుందండి. ఒకసారి చూసుకోండి. మనకు క్వశ్చన్ ఏం అడుగుతున్నామంటే డైరెక్ట్గా ప్రపంచీకరణ అనగానేమి, గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ అనగా అనే పదానికి అర్థం ఏమిటి? రైట్. క్వశ్చన్కు ఆన్సర్ ఏమిచ్చిందంటే ఇక్కడ ఆప్షన్స్ ఏమిచ్చిందంటే దేశంలో వస్తువులను అమ్మడము, లేదా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల ఏకీకరణ, లేదా ఎగుమతులు మాత్రమే, లేదా వాణిజ్య అడ్డంకులు తీసుకురావడం అనే 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మనందరూ కూడా తెలుసు ప్రపంచీకరణ ఎందుకు తీసుకురావడం జరిగింది, గ్లోబలైజేషన్ మనకి ఏం చెప్తుందంటే మనం చెప్పుకున్నాం సాధారణంగా అంటే వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల మార్కెట్ల అనుసంధానమే ప్రపంచీకరణ అని చెప్పుకుంటాం. ఒక దేశం మార్కెట్ వ్యవస్థను వివిధ దేశ మార్కెట్ ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానించడమే మనం ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ మనకి ఏమవుతుందంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల ఏకీకరణగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల ఏకీకరణ మనం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మార్కెట్ల ఏకీకరణగా కలపడంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ బి అని చెప్పుకోవచ్చు. రైట్. నెక్స్ట్ మనం గమనిస్తే రెండవ క్వశ్చన్లో మనం గమనించినట్లయితే ప్రపంచీకరణ దేశాలను ఈ క్రింది వాటి ద్వారా కలుపుతుందని ఇచ్చింది. ఇక్కడ అంటే ప్రపంచీకరణ గ్లోబలైజేషన్ అనేది దేని ద్వారా కలుపుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. రైట్. మన ఇక్కడ ఆప్షన్ చూస్తే వాణిజ్యము, పెట్టుబడి, సాంకేతికత మరియు వలస మొదలగునవి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెండోది యుద్ధం మరియు సంఘర్షణ వల్ల జరుగుతుందా ప్రపంచీకరణ అనేది, లేదా జనాభా పెరుగుదల వల్ల జరుగుతుందా, లేదా అటవీ నిర్మూలన వల్ల జరుగుతుందా అని గమనిస్తే మనకు సి కాదు మరియు డి కాదు తెలిసిపోతుంది మనకు ఆన్సర్ ఇక్కడ. మనకు కంటెంట్ బుక్లో ఇచ్చినట్టుగా యుద్ధం మరియు సంఘర్షణ వస్తే కూడా ప్రపంచీకరణ జరగదు. ఎందుకంటే ప్రపంచీకరణ అంటే మార్కెట్ అనుసంధానం కావడం, వాణిజ్యపరంగా స్నేహ సంబంధాలు కొనసాగించడం. కాబట్టి ఆ విధంగా మనం గమనిస్తే వాణిజ్యము, వ్యాపారం చేయడము, పెట్టుబడి పెట్టడము, అది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిలా పరోక్ష పెట్టుబడిలా మనం పెట్టుకోవడము, మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మనకు ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, బదిలీ చేసుకుంటుంటాం. అదేవిధంగా వలస అంటే ప్రజలు దేనికోసం అంటే విద్య కోసం కావచ్చు, లేదా ఉద్యోగార్థం కోసం కావచ్చు, ఉపాధి అవకాశాల కోసం కావచ్చు వలస వెళ్తూ ఉంటారు ఒక దేశం నుంచి మరొక దేశానికి. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మనకి ఏమవుతుందంటే ప్రపంచీకరణ దేశాలను వేడి ద్వారా కలుపుతుంది అంటే ఈ అంశాల ద్వారా కలుపుతుంది. అంటే వీటి కోసమే మనం అంతర్జాతీయ వ్యాపారం చేస్తాం. అంతర్జాతీయ వ్యాపారం చేయడమే ప్రపంచీకరణ అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే థర్డ్ క్వశ్చన్ చూడండి. సింపుల్ క్వశ్చన్, మీ అందరూ తెలుసు. ప్రపంచ వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి 1990లో ఏ సంస్థను స్థాపించారు? అంటే ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యాన్ని అంటే గ్లోబలైజేషన్ కోసం లేదా అంతర్జాతీయ వ్యాపారం అనేది సులభతరం చేయడానికి ఏ సంస్థను ప్రోత్సహించడానికి 1995లో ఏ సంస్థను స్థాపించారని చెప్పేసి అడిగింది ఇక్కడ. మనకు తెలుసు యుఎన్ఓ, తర్వాత WHO, తర్వాత WTO, తర్వాత IMF. మనకు 4 ఆన్సర్లలో UNO, WHO, WTO, IMF
సో ఈ 4 ఆప్షన్లలో మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే సి WTO అవుతుంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇది ఏర్పడిందే ఎందుకోసం? ప్రపంచ వాణిజ్య సంస్థ. ప్రపంచ వాణిజ్య సంస్థ అది ఏర్పడిందే ప్రపంచ వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి మనకు ఈ ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు చేసారు. 1995 జనవరి 1 నుంచి ప్రారంభమైనది. కాబట్టి మనకు WTOను ఇక్కడ మనకు సో ప్రపంచ వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసినటువంటి సంస్థగా మనం పేర్కొనవచ్చు. రైట్. సో ఇది కాదు మనకు యుఎన్ఓ కాదు, ఇది వరల్డ్ హెల్త్, ఇది IMF మానిటరీ ఫండ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనిస్తే డైరెక్ట్ గా అబ్రివేషన్స్ అడిగినట్టు ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడుగుతారా సార్ అని అనుకుంటే అడిగే అవకాశం ఉంటుంది. సో అభ్యర్థులు గమనించుకోవాలి. మనకి ఏమడుగుతుంది ఇక్కడ, మనకు ఏమంటుండ్రు డైరెక్ట్ గా. సో WTO అంటే WTO అనగా ఏమిటి అని ఇక్కడ అడుగుతుంది. WTO అనగా ఏమిటి అని ఇక్కడ అడుగుతుంది. ప్రపంచ ప్రయాణ సంస్థన, ప్రపంచ వాణిజ్య సంస్థన, ప్రపంచ రవాణా కార్యాలయమా, ప్రపంచ పర్యాటక సంస్థన? ఎంతమంది క్వశ్చన్ లోనే మనకు ఆన్సర్ వచ్చింది ఇక్కడ. ఏమిటి? ప్రపంచ వాణిజ్య సంస్థ. ప్రపంచ వాణిజ్య సంస్థ. సో WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దానికి అబ్రివేషన్ అడిగింది ఇక్కడ. సో ప్రపంచ వాణిజ్య సంస్థ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఏ విధంగా మనకు సమాధానం ఈ ప్రశ్నలు తీసుకురావడం జరిగిందంటే పూర్తిగా కంటెంట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి వాక్యాన్ని తీసుకొని మనం ప్రతి ప్రశ్న తయారు చేసుకోవడం జరిగింది. అది మనం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా టెట్ డిఎస్సిలో మనకి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారంటే కంటెంట్ బుక్లో ఉన్నటువంటి ఆ సెంటెన్స్లనే మనకు ప్రశ్నల రూపంలోకి మార్చి మనకు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా తీసుకొచ్చి మీ ముందుకు ఈ ప్రశ్నలు మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్టే సరళీకరణ ఏమి తెలియజేస్తుందని అడిగాం. సరళీకరణ లిబరైజేషన్. సో జనరల్గా మనకు ఈ లిబరైజేషన్ పాలసీ అయితే ఉందో ఈ లిబరైజేషన్ అనేది మనకు ఏమి తెలియజేస్తుందని వచ్చింది. కాబట్టి లిబరైజేషన్ సరళీకరణ సంబంధించి 4 ఆప్షన్లు ఇచ్చిన నుండి వాణిజ్యంపై ప్రభుత్వ నియంత్రణను తగ్గించడము, ఎగుమతులను నిలిపివేయడము, పన్నులను పెంచడము, దిగుమతులను పరిమితి చేయడము. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సరళీకరణ అనేది మనకు 1991 పారిశ్రామిక తీర్మానం తర్వాత భారతదేశంలో తీసుకురావడం జరిగింది. LPG పాలసీ అంటాం. లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో సాధారణంగా మనం ఏం చెప్పుకున్నామంటే సరళీకరణ అంటే ఇదివరకు ఉన్నటువంటి కఠిన నియమ నిబంధనలు తగ్గించడము, తొలగించడము, సరళీకరించడము అని చెప్పుకోవడం జరుగుతుంది. సడలించడము అని చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే వాణిజ్యంపై ప్రభుత్వ నియంత్రణను తగ్గించడం. అంటే ఏదైతే మనం వాణిజ్యం అంటున్నామో అది స్వదేశీ వాణిజ్యం కావచ్చు, విదేశీ వాణిజ్యం కావచ్చు, మొత్తానికి ఇక్కడ మనకు వాణిజ్యం పైన సో ఏవైతే ఆ నియంత్రణ ఉండడం జరిగిందో, కొంత కఠిన నిబంధనలు ఉండడం జరిగిందో, సో ఆ కండిషన్స్ ఇక్కడ రెడ్యూస్ చేయడం అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. రైట్. సో మనకు 5th క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే వాణిజ్యంపై ప్రభుత్వ నియంత్రణను తగ్గించడం అని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ మనం గమనిస్తే 6th క్వశ్చన్ ప్రైవేటీకరణ అనగా. ప్రైవేటీకరణ అనగా ప్రైవేటీకరణ అనగా రైట్. సో ప్రైవేటైజేషన్ అని చెప్పినప్పుడు ప్రైవేటైజేషన్ మరి ఈ ప్రైవేటైజేషన్ అనగా ఏమంటే ప్రభుత్వ యాజమాన్యం లేదా ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ యజమానులకు అమ్మడము లేదా ఉత్పత్తి ప్రైవేట్ రంగంకు కేటాయించడం. లేదా సి ఏమంటుందంటే పాఠశాలను తెరవడము లేదా ఉచిత ఆరోగ్య సంరక్షణ కల్పించడం. ఏది సార్ మనకి ఇక్కడ ప్రైవేటీకరణ అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. రైట్. సో జనరల్లీ ఇక్కడ మనకు ప్రైవేటీకరణ అని చెప్పేటప్పుడు సో ప్రభుత్వ యాజమాన్యం కాదు. మరి ఇక్కడ ఏమంటుండు ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ యజమానులకు అమ్మడము అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సో ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా అమ్మడము లేదా కొంత భాగస్వామ్యం కల్పించడము. అదేవిధంగా ఉత్పత్తి ప్రైవేట్ రంగంకు కేటాయించడము. అంటే ఇదివరకు జరుగుతున్నటువంటి ఉత్పత్తిని మొత్తం కూడా ఎవరికి కేటాయించడం అంటే మనకు ప్రైవేట్ రంగానికి కేటాయించడము.
ఇదంతా కూడా మనకు 1991 పారిశ్రామిక తీర్మానంలో ఉన్నటువంటి ఎల్పిజి పాలసీ పైనే మనకు ఈ ప్రపంచీకరణ, ఈ సరళీకరణ, ఈ ప్రైవేటీకరణ అనే అంశాలు మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అసలు గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిందంటేనే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ప్రైవేటీకరణకు ప్రాముఖ్యత పెరిగింది. అదేవిధంగా దేశాలలో ఆర్థిక వ్యవస్థలో ఇదివరకు ఉన్నటువంటి నియమ నిబంధనలు తొలగించి సరళీకరణ కూడా ప్రాముఖ్యత పెరిగింది అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి ఇక్కడ మనకు ప్రైవేటీకరణకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే బి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ మనం గమనిస్తే ప్రపంచీకరణ విధానాన్ని భారతదేశంలో ఈ క్రింది సంవత్సర కాలంలో స్వీకరించారు. అంటే ఎప్పుడు మనకు ప్రపంచీకరణకు కొంచెం ప్రాధాన్యతనివ్వడం జరిగింది. ఎప్పుడు మనకు ఈ ప్రపంచీకరణ విధానానికి మన భారతదేశంలో ఏ సంవత్సర కాలంలో మనకు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది లేదా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే అప్పటి వరకు కూడా మనకు ఏ రంగానికి ప్రోత్సహించారంటే ప్రభుత్వ రంగానికి ప్రోత్సహించారు. కానీ ఆ సంవత్సర కాలం తర్వాత ఏ రంగానికి ప్రోత్సహించారంటే ప్రైవేట్ రంగానికి ప్రోత్సహించారు. అదేవిధంగా ప్రపంచీకరణకు కూడా కొంత ప్రాధాన్యతనివ్వడం జరిగింది. మరి అలాంటి సందర్భంలో అది ఏ సంవత్సర కాలం అని చెప్పేసి అన్నాడు. 1971, 1985, 1991, 2000. అంటే ఇదివరకు మనం చెప్పుకున్నటువంటి అనేక సందర్భాల్లో చెప్పుకున్నటువంటి అంశమే 1991 పారిశ్రామిక తీర్మానం ఎల్పిజి పాలసీ. మళ్ళీ అదే వస్తుంది మనం 1991 వరకు కూడా. అంటే మనం చూడండి 1948 పారిశ్రామిక తీర్మానం నుంచి 1991 పారిశ్రామిక తీర్మానం వరకు మన భారతదేశంలో ఏ రంగానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారంటే ప్రభుత్వ రంగానికి ప్రయారిటీ ఇచ్చారు. ప్రపంచీకరణకు ప్రయారిటీ ఇవ్వలేదు, ప్రైవేట్ రంగానికి ప్రయారిటీ ఇవ్వలేదు. కఠినమైనటువంటి నియమ నిబంధనలు ఉండేటివి దేనికి వాణిజ్యంలో, అది స్వదేశీ వాణిజ్యం కావచ్చు, విదేశీ వాణిజ్యం కావచ్చు. కానీ 1990 తర్వాత ప్రపంచంలో కొంత ప్రపంచీకరణ జరుగుతుంది. ఆ పోటీని మనం తట్టుకోవాలంటే కూడా మనం కూడా కొంత మార్పు చెందాలి అని చెప్పేసి మన ఆర్థిక వ్యవస్థను 1991 పారిశ్రామిక తీర్మానంలో పూర్తిగా మార్చివేసి ప్రపంచీకరణ విధానాన్ని మనకు కూడా అవలంబించడానికి ప్రయత్నం ప్రారంభించారు ఈ పారిశ్రామిక తీర్మానం నుండి. అందుకే మనకు 1991 సంవత్సరం నుంచే ఆ మార్పు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనిస్తే ప్రపంచీకరణ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమనగా మరి ఏమిటి? వాట్ ఇస్ ద మీన్ ఆఫ్ గ్లోబలైజేషన్ అంటాడు మనం. దానికి ఏమేమిటి అంటే దేశాలను వేరు చేయడమా, అంతర్జాతీయ సహకారాన్ని పెంచడమా, ఉత్పత్తిని నిలిపివేయడమా, వాణిజ్యాన్ని ముగించడమా, క్లోజ్ ద ట్రేడ్ అంటుంది ఇక్కడ. వాస్తవానికి వాణిజ్యం ద్వారా దేశాలను సత్సంబంధాలు పెంపొందించాలి. అది దాని యొక్క ప్రధాన ఉద్దేశం. మనకు కావాల్సిన వస్తువులను దిగుమతి చేసుకోవాలి, మన దగ్గర ఎక్కువైనటువంటి వస్తువులను ఎగుమతి చేసుకోవాలి. ఆ విధంగా ఏమవుతుందంటే నాకు లేని వస్తువులు నేను తీసుకొచ్చుకోవాలి, మీకు కావాల్సిన వస్తువులు తీసుకెళ్ళాలి అనేది సత్సంబంధం కొనసాగించడము, రిలేషన్స్ అనేది డెవలప్మెంట్ చేయడము విత్ ద కంట్రీస్ అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చూడడానికి క్వశ్చన్స్ ఈజీగానే కనబడతాయి, ఆన్సర్స్ ఈజీగానే ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటాం. కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక ఇలాంటివన్నీ కూడా కన్ఫ్యూజ్ చేస్తుంటాయి మనల్ని. రైట్. ఇక్కడ అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడము, అంతర్జాతీయ సహకారాన్ని పెంచడమే ఇక్కడ మనకు ప్రపంచీకరణ యొక్క ముఖ్య ఉద్దేశంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూస్తే బహుళజాతి సంస్థలు అనగానే డైరెక్ట్ క్వశ్చన్ అడిగినాడు. వీటిని మనం లెసన్లో ఏం చెప్పుకుంటాం అంటే ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్ అని చెప్పుకుంటాం మనం. బహుళజాతి సంస్థలు అనగా అంటే వివిధ దేశాల్లో ఉత్పత్తి చేసే ఏదైనా ఒక దేశ మాతృ సంస్థలు అనేది ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిండు. బహుళజాతి మండలుగా పేర్కొంటారు, వీటిని మనం బహుళజాతి సంస్థలు అంటారు. లేదా జాతీయ మార్కెట్ సంస్థలను బహుళజాతి సంస్థలు అంటారు, లేదా బహుళజాతి కేంద్రాలుగా భావిస్తారు. మరి ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చిందిగా, ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఫస్ట్ వన్ ఏ అన్నాడు, సెకండ్ వన్ ఏబి అన్నాడు, థర్డ్ వన్ సిడి అన్నాడు, ఫోర్త్ వన్ డి అన్నాడు. చాలా మటుకు ఇక్కడ మనం అభ్యర్థులు ఏమనుకుంటాం అంటే మనం ఆలోచనలో తీసుకున్నప్పుడు ఇది కూడా కావచ్చు, ఇది కూడా కావచ్చు అని మనం మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ మనం గుర్తించాలి, ఇలాంటి కన్ఫ్యూజన్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్
వాస్తవానికి బహుళజాతి సంస్థ అంటే వివిధ దేశాల్లో వాటి కార్యాలయాలను కర్మాగారాలను విస్తరించి వివిధ ఉత్పత్తులను చేసేటువంటి ఏదైనా ఒక దేశ మాతృ సంస్థ. అంటే దాని యొక్క మాతృ కార్యాలయం, దాని మెయిన్ బ్రాంచ్ అనేది ఒక దగ్గర ఉంటుంది, దాని బ్రాంచెస్ మొత్తం కూడా వివిధ దేశాలకు విస్తరిస్తూ అక్కడ ఉత్పత్తి చేస్తుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అనేక దేశాల్లో ఉత్పత్తి చేసేటువంటి ఒక సంస్థ అంటున్నాం ఇక్కడ. కాబట్టి ఆ విధంగా చూస్తే మనకు యాపిల్ ఫోన్ గుర్తుపెట్టుకోవాలండి. యాపిల్ ఫోన్ మాతృ సంస్థ అమెరికా అయితే దాని యొక్క ప్రొడక్షన్ మనకి వివిధ దేశాల్లో కనబడుతూ ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే 1 ఏ ఒకటేనండి, బి కాదు, సి కాదు, డి కాదు. ఇక్కడ మనం పొరపాటు పడద్దు ఇలాంటి క్వశ్చన్లకు. వివిధ దేశాల్లో ఉత్పత్తి చేసే ఏదైనా ఒక దేశ మాతృ సంస్థ, ఒక దేశంలో అది మాతృ సంస్థ కానీ వివిధ దేశాల్లో అది ఉత్పత్తి చేసేటువంటి సంస్థ అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు బహుళజాతి సంస్థలు అనగా ఏమిటి అనడానికి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్. నెక్స్ట్ మనం గమనిస్తే మరి బహుళజాతి సంస్థలు ప్రధానంగా ఎక్కడ కర్మాగారాలను కార్యాలయాలు ఏర్పాటు చేస్తాయి అంటే బహుళజాతి సంస్థలు అనేవి ఏవైతున్నాయో మనకు ఈ ఎంఎన్సీలు ఏవైతున్నాయో ఎక్కడ ఏర్పాటు చేస్తాయని చెప్పేసి డైరెక్ట్ అడిగింది ఇక్కడ. అభివృద్ధి చెందిన దేశాల్లో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, మరి శీతల ప్రాంతాల్లో మరియు ఎడారి ప్రాంతాల్లో చెందుతున్నారు. మనం గమనిస్తే అభివృద్ధి చెందిన దేశంలో ఉన్నటువంటి మాతృ సంస్థ ఎక్కడ తన ప్రొడక్షన్ చేస్తుందంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రొడక్షన్ చేస్తుంది. అక్కడ కార్యాలయాలు కర్మాగారాలు ఏర్పాటు చేస్తుంది. ఎందుకోసం అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వనరులు ఎక్కువ లభిస్తాయి మరియు నైపుణ్యం లేని శ్రామికులు చౌకగా లభిస్తారు వాళ్ళకు. అక్కడ ఉత్పత్తి చేసి వివిధ దేశాల్లో వాళ్ళ వస్తువులను అమ్ముకుంటుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఈ ఎంఎన్సీస్ ఎక్కడ వాటి కర్మాగారాలు కార్యాలయాలు ఏర్పాటు చేస్తాయంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అవి ఏర్పాటు చేస్తాయి అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చాలా మటుకు ఏమంటే బహుళజాతి సంస్థ అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది అనుకుంటాం కానీ వాటి యొక్క కర్మాగారాలు కార్యాలయాలు ఎక్కువ ఎక్కడ ఏర్పాటు చేస్తాయంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మరి బహుళజాతి సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉండడానికి ప్రధాన కారణం ఏమిటి? ఇంతకుముందు చెప్పిన మీకు ఆప్షన్ దీనికి. మరి ఎందుకు ఇవి మనకు ఈ బహుళజాతి సంస్థలు అన్ని కూడా ఎందుకు ఇక్కడ అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఇవి ఎక్కువ కర్మాగారాలు కార్యాలయాలు స్థాపిస్తాయి? మనం కూడా అంటాం, ఆకర్షిస్తాం ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మీరు రండి తక్కువ రేటుకి భూమి ఇస్తాం, అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పి అంటుంటాం మనం. రైట్. నైపుణ్యం కలిగిన లేదా నైపుణ్యం లేని శ్రమ మరియు చౌక వనరులు, కఠినమైన చట్టాలు, అధిక వేతనాలు మరియు అధిక పన్నులు. కాబట్టి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే కఠిన చట్టాలు కాదు, అధికమైనటువంటి వేతనాలు కాదు, ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటాయి. అధిక పన్నులు కాదు, పన్ను రిబేట్ ఇస్తాం, మనం ట్యాక్స్ రిబేట్ ఇస్తాం ఇంకా మన దేశాలకు వస్తే. కాబట్టి నైపుణ్యం కలిగిన లేదా నైపుణ్యం లేని శ్రమ లభించడం మరియు ఇతర చౌక వనరులు అని చెప్పుకోవచ్చు. ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్టయితే 12th క్వశ్చన్. భారతదేశంలోకి మొదటగా బహుళజాతి సంస్థలు ప్రవేశించిన రంగాలు ఏమని అడిగింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ. అంటే మొట్టమొదటిగా మనకు ఈ ఎంఎన్సి కంపెనీస్ అనేటివి ఏవుతాయో, ఈ ఎంఎన్సి కంపెనీస్ అయితే ఏమున్నాయో ఇవి ఏ రంగంలో మనకు ప్రవేశించాయని చెప్పేసి అడుగుతుంది. అది వ్యవసాయ రంగమా, ఆటోమొబైల్ రంగమా, వినియోగ వస్తువుల రంగమా, చమురు మరియు గ్యాస్ రంగమా అని చెప్పేసి ఇక్కడ మనకు పడుతుంది. మనం ఇక్కడ గమనిస్తే మనకు వ్యవసాయ రంగం కాదు, మొట్టమొదటగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలండి. ఆటోమొబైల్ రంగం కాదు, తర్వాత చమురు గ్యాస్ కాదు. దాదాపుగా చమురు గ్యాస్ అనేది మొన్నటి వరకు కూడా ఎవరి ఆధీనంలో ఉందంటే ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది ఇక్కడ మన దేశంలో. మరి ఏమిటంటే వినియోగ వస్తువులు, కన్జంప్షన్ గూడ్స్, వినియోగ వస్తువుల రంగంలోకి మొట్టమొదటిసారిగా మనకు ఈ బహుళజాతి సంస్థలు ఎంట్రీ కావడం జరిగింది. వాళ్ళకి తెలుసు ఎందుకు వినియోగ వస్తువుల్లోకి వచ్చిందంటే మన దేశంలో జనాభా చాలా ఎక్కువ, వాళ్ళు వినియోగించేటువంటి వస్తువుల సంఖ్య కూడా చాలా ఎక్కువ. మనకు తెలియకుండానే అది విదేశీ కంపెనీ తెలియకుండానే మనం వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కోల్గేట్ మనం వాడేటువంటి టూత్ పేస్ట్ అది మనకు వినియోగ వస్తువు. అది ఎప్పుడో 18th సెంచరీలోనే మనకు రావడం జరిగింది కదా, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం గమనిస్తే
అవుట్ సోర్సింగ్ అనగానేమి సింపుల్గా చెప్తాను, మనకు తెలుసు అనుకున్నాం కొంతమేర. అవుట్ సోర్సింగ్ విదేశాలలో ఆస్తిని అమ్మడము, బయట కంపెనీల నుండి పనులు పూర్తి చేయడము, లేదా దిగుమతులను నిషేధించడము, లేదా విదేశీ రుణాలు అని మనం గమనించాలి.